మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఉన్నారు. తెలంగాణ తెచ్చుకొని 13 సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర. సో, ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అస్తిత్వాల గురించి గాని, తెలంగాణకి ఉన్నటువంటి ఆ మూలాల గురించి గాని మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. హలో మేడం, నమస్తే. యాహ్! మొత్తం గూడా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే తెలంగాణని కొట్లాడి తెచ్చుకున్నారు, ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్నారు. ఈ జనరేషన్‌కి గూడా ఇవన్నీ గూడా ఎప్పటికీ గూడా ఒక చిరస్మరణీయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మనం ఇంత బాగా ఈ పండగని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఇవన్నీ చేసుకుంటా ఉన్నాం అనంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఏం చెప్తారు? ఒక యంగ్ యూత్‌గా మీరేం చెప్తారు? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో చిన్న పిల్లల నుండి మొదలు పెడితే ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ పిడికిలెత్తి జై తెలంగాణ అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. అయితే ఆ రోజు ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకున్నాం. వేలాది మంది విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులు అనేక మంది ప్రాణాలు అర్పిస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. ముఖ్యంగా ఇంత కష్టపడి ప్రతిదానికి తెగించి ఆ రోజు ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు అకాడమిక్స్ని పక్కన పెట్టి ఇంక్లూడింగ్ మీ అసెంబ్లీకి కూటవేతు దూరంలో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థిని నేను తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అకాడమిక్స్ని పక్కన పెట్టి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడం. ఎందుకు పోరాడం అంటే ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు మన నీళ్లు ఈ రాష్ట్ర ప్రజలకు పొందాలి, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు ఈ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళకి రావాలి, ఇక్కడ తెలంగాణ నిజమైన ప్రజలకు అన్యాయం జరుగుతుంది, నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు, నీళ్లు నిధులు అందడం లేదు, ఆత్మగౌరవంతో బతకాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ రోజు రోడ్ల పైనకి వచ్చి కొట్లాడు. కానీ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక 13 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి చూస్తే ఏమైనా మారిందా అని ఈరోజు పాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేదా గతంలో పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అందరూ కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని అయితే మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు నాణ్యమైన విద్య అందట్లేదని రోడ్లెక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. హాస్టల్లో విద్యార్థులు నాణ్యమైనటువంటి ఫుడ్ అందక చనిపోతున్నటువంటి పరిస్థితులు కూడా తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలబడ్డది. ప్రతి ఒక్కరు కూడా ముందుండి బాష్పవాయు గోళాలను కావచ్చు, లాఠీలను కావచ్చు, ఉద్యమాలలో ఎన్నో కేసులు ఎదుర్కొని నిలబడితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. కానీ 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ఈ రోజుకి వేల సంఖ్యలో రిక్రూట్మెంట్ జరగకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీని ఒక దిక్సూచిగా దేశంలోనే ఎక్కడ ఏం జరిగినా స్పందించేటటువంటి ఒక ఉద్యమ గడ్డగా చూస్తారు. కాబట్టి పొలిటికల్ ఆస్పిరేషన్ ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు, సామాజిక స్పృహ ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు, అకాడమిక్స్ పైన జిల్లు ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్ లో తమ సత్తా చాటి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెడతారు. అలాంటి విద్యార్థులకు మీరు ఏం సమాధానం చెప్తారని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. వేల సంఖ్యలో టీచర్లు లేకపోతే అక్కడికి వచ్చినటువంటి అకాడమిక్స్ పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి విద్యార్థులు అక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎట్లా నాణ్యమైనటువంటి విద్య అందుకుంటారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో వందలాది మంది విద్యార్థులు నెట్ సెట్ నేషనల్ లెవెల్లో నెట్ సెట్ క్వాలిఫై అయ్యి ఈరోజు రీసెర్చ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా కానీ ఈరోజు రిక్రూట్మెంట్ లేని కారణంగా, టీచర్స్ లేని కారణంగా వాళ్ళకి కనీసం అడ్మిషన్ దొరకని పరిస్థితి ఉంది. అనేక సందర్భాలలో నేను ప్రత్యక్షంగా ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా నేను వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఈ విషయాలను కూడా చెప్పడం జరిగింది. అయినా సరే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దానిపైన 1000 కోట్లు ఇస్తామని గాల్లో అన్నారే తప్ప ఆ పరిస్థితి ఏమీ ప్రాక్టికల్ గా కనబడట్లేదు. రిక్రూట్మెంట్ కూడా తక్షణమే స్టార్ట్ చేస్తాం 2 months లో అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా అది లేదు. ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి విన్నపిస్తున్నాం, మరొకసారి హెచ్చరిస్తున్నాం అని కూడా మీరు అనుకోవచ్చు. మీరు తక్షణమే రిక్రూట్మెంట్ చేపట్టకపోతే, మీరు తక్షణమే ఉస్మానియా యూనివర్సిటీ పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరించకపోతే మరొకసారి ఉస్మానియా యూనివర్సిటీ తిరుగుబాటు జెండా అవుతుంది అనేసి మేము గుర్తు చేస్తున్నాం. అదే తరంలో ఈ రోజు మళ్ళీ నిరుద్యోగులంతా కూడా రోడ్ల పైన వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా మీరు ప్యూర్గా జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయకుండా నిరుద్యోగులను మరొకసారి మభ్యపెడుతున్నారు. ఒకటే మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయకండి. అంటే ఓట్లకి ముందు నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని, ఓట్లు పడాలి కాబట్టి చేస్తామని మీరు చేయకండి. ఇది ఉద్యమాల గడ్డ. మనం కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ, నిరుద్యోగం పోవాలని కొట్లాడుతున్నటువంటి వాళ్ళం. కాబట్టి నిజంగా నిరుద్యోగం పోవాలంటే ఎవరైతే డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి ప్రిపేర్ అయి ఉన్నటువంటి
ప్రతి ఆస్పిరెంట్ ప్రతి రోజును మీరు లెక్క పెట్టుకోండి. ఈ రోజు వాళ్ళు 3 పూటలు తినాల్సినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు ఒక్క పూట తిండి తిని హైదరాబాద్ నగరంలో గడుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద కుటుంబాలకు సంబంధించిన అనేక మంది ఈరోజు మేము అనేక పీజీలు కానీ డిగ్రీలు కానీ చేసి తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలి, ఊరికి ఏం మొహం పెట్టుకొని పోవాలని చెప్పేసి ఒక్క పూట తిండి తిన్నా గానీ అక్కడ తల్లిదండ్రులు పుస్తమెట్టెలు అమ్మి, బర్లను గొర్రెలను అమ్మి, భూములను అమ్మి డబ్బులు ఇస్తే ఈ రోజు ఇక్కడ వాళ్ళు బుక్స్ కొనుక్కొని రూమ్ రెంటులు కట్టుకుంటూ ఒక పూట తింటే తినకుండా ఈ రోజు చదువుతున్నారు. ఒక్కసారి మీరు నిరుద్యోగుల వైపు చూడాలని మరొకసారి నేను తెలియజేస్తున్నా. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తే నిజంగానే మీరు పోస్ట్ పోన్ చేస్తారు, ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్ ఇవ్వాలని చూస్తారు. మీరు చేయాల్సింది అది కాదు. తెలంగాణ ప్రజలు గమనిస్తారు, ఇది ఉద్యమాల గడ్డ. తెలంగాణ అనేది ఉద్యమాల గడ్డ. ప్రతి ఒక్కరికి మీరు ఏం చేస్తున్నారు, ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారా, నిజంగా తెలంగాణలో సామాజిక తెలంగాణ కోసం, న్యాయమైనటువంటి తెలంగాణ కోసం, నిరుద్యోగులకు న్యాయం చేయడం కోసం, విద్యార్థుల సంక్షేమం కోసం మీరు కొట్లాడుతున్నారా, లేకపోతే ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారా అన్నది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎట్లయితే తిప్పికొట్టారో ఈ ప్రభుత్వం కూడా ప్యూర్ గా ప్రజల కోసం నిలబడకపోతే, వాళ్ళ పని చేయకపోతే ఖచ్చితంగా మళ్ళొకసారి సీటు దింపే పని మాత్రం విద్యార్థులు చేస్తారని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.